వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. నాయుడుపేటలో సందడి చేసిన మంచు లక్ష్మి. నాయుడుపేటలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాలపురంలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో డిజిటల్ క్లాస్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బాగా వస్తాయా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో విజయవంతంగా వచ్చి పడి ఉండడం తెలిసింది. నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బు ఉంది లేదు, సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ లేకుండా నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము. ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు వీళ్ళు ఇది చేయట్లేదు అని అందరి మీద కంప్లైంట్లు ఎక్కువ చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాం మన దేశం కోసం, మన అభివృద్ధి కోసం, మన పిల్లలు ముందుకు వెళ్ళడం కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం అని నన్ను నేనే అడిగాను. అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం. కానీ మనం ఏమి మంచి చేయగలము అని. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా రాజగోపాల్పురం నాయుడుపేటలో మా ఇంటి పక్కన ఉండే బడిలో నుంచి నేను ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా. కానీ ఈరోజు ఇక్కడికి రావడం, మా ఎన్జిఓ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం, ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాం మీకే కనిపిస్తూ ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరిక్యులం ద్వారా ఇక్కడున్న టీచర్స్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా, మేము బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్తో పాటు ఒక స్కూల్ని 3 ఏళ్ళు దత్తత తీసుకోవడం అవుతుంది. వాళ్ళని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అండ్ ఈ ట్రైనింగ్ 3 years కంటిన్యూగా ఇచ్చి తర్వాత ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా స్కూల్కే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీరే చూస్తారు, వాల్స్ పెయింటింగ్ దగ్గర నుంచి, బుక్స్ ఇవ్వడం దగ్గర నుంచి, ఫ్లోరింగ్ దగ్గర నుంచి, లో లైన్ బేస్ టేబుల్స్ అండ్ చైర్స్ దగ్గర నుంచి, టీవీ, కరిక్యులం, ట్రైనింగ్ మొత్తం. ఏదో ఒక టీవీ ఇచ్చేసాం అని కాకుండా ఆ టీవీలో ఉన్న ట్రైనింగ్, ఆ కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లీష్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ మా ఎన్జిఓ ఇవన్నీ నేర్పిస్తుంది. సో ఈరోజు నాకు నాయుడుపేట నుంచి ఒక స్కూల్ ఓపెన్ చేయడం, మా ఇంటి పక్కనే స్కూల్ అని నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చాలా గుర్తుకొచ్చాయి. సో ఇలా అయినా ఈ ద్వారా అయినా మళ్ళీ ఈ ఊరు నన్ను మళ్ళీ వెనక్కి పిలిపించుకుంది. సో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ బ్లెస్సింగ్